చిన్ని ఎవరికి డౌట్స్ లేవు కదా? లేవు కాంతి. ఆర్ఎన్ఎన్ విల్ జంప్ ఇన్ టు. ఓకే, డౌట్స్ ఉన్నాయి. ఓకే. నీ వాయిస్ కట్ అవుతుంది. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేనే క్వశ్చన్స్ అడుగుతా అంటున్నా. ఓహో, అవునా? ఓకే. నీకు లేవు కదా ఎట్లా? ఒకసారి అడుగు. సిఎన్ఎన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, సిఎన్ఎన్స్ ఎప్పుడు యూజ్ చేయలేము, అండ్ ఏంటిది? సిఎన్ఎన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? మళ్ళీ చెప్పు ఒకసారి. వెన్ టు యూస్, ఎప్పుడు వాడలేము, ఓకే, వెన్ నాట్ టు యూస్, అండ్ అంతే. ఈ రెండు చెప్పు. సిఎన్ఎన్ మెషిన్ లెర్నింగ్లో వాడలేము, సిఎన్ఎన్ డీప్ లెర్నింగ్లో వాడచ్చు. సిఎన్ఎన్ మెషిన్ ఓన్లీ లెర్నింగ్ ఏంటి, డీప్ లెర్నింగ్ ఏంటి? అదే కాంతి, మన టెక్స్ట్ డేటా అట్లాంటివి ఇస్తే వాడలేము అనమాట. టెక్స్ట్ డేటా మీద వాడచ్చు సిఎన్ఎన్. అవునా? ఓకే. ఇమేజ్ మీద సిఎన్ఎన్ వాడచ్చు చెప్తాను. ఇమేజ్ మీద వాడచ్చు. ఈమె నాదే చెప్తుంది అంతా మొత్తం. నెక్స్ట్ సిఎన్ఎన్ ఫర్ ఇమేజెస్, ఓకే. సిఎన్ఎన్ అనేది న్యూరల్ నెట్వర్క్స్లోనే బాగా వర్క్ అవుతుంది. ఓకే, న్యూరల్ నెట్వర్క్స్ లో బాగా వర్క్ అవుతుందా? అంటే సిఎన్ఎన్ అంటేనే కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ కదా. అంటే మెషిన్ లెర్నింగ్ లో అదే వాడతా నేను. అదే కంటే అంటున్నాం మామూలుగా. ఓకే. సిఎన్ఎన్ ఇంకా దేనికి పనికి వస్తుంది అంటే ప్రెడిక్ట్ చేయడానికి ఇమేజ్కే మెయిన్ కంతే, ఇంకేం లేదు. డిటెక్షన్స్కి, ఇమేజెస్కి, ఇమేజ్ ఇచ్చిన డేటాని ప్రెడిక్ట్ చేయడంలో సిఎన్ఎన్ తోపు అనమాట. ఓకే, ఆపరేట్ ఆన్ ఇమేజెస్, ఓకే. ఓకే, ఇవన్నీ యూజ్ చేయడానికి చేయకుండా యూస్ చేయనట్టు చేయలేము అంటే అక్కడ సిఎన్ఎన్ వాడలేవు నువ్వు. ఓకే. అంటే కాంప్లెక్స్ ఇమేజెస్ ఉన్నప్పుడు వాడలేం కాదు. కాంప్లెక్స్ ఇమేజెస్ ఉంటాయి. న్యూమరికల్ డేటా సెట్స్ కి వాడలేము. నేను చెప్పిన మెషిన్ లెర్నింగ్లో వాడలేమని. మెషిన్ లెర్నింగ్ వాడలేము ఏంటి? న్యూమరికల్ డేటా చెప్పరా అంటే అంటే మెషిన్ లెర్నింగ్ అంటే ఇంకా అట్లనే కాదు. లేదు నాకు. ఓకే ఓకే, సరే సరే, ఆగు, కొంచెం ముందు నుంచి వద్దాం క్వశ్చన్స్. ఇవన్నీ క్లియర్ అయితే ఆర్ఎన్ఎన్స్ క్లియర్ గా ఉంటుంది. ఓకే, మెషిన్ లెర్నింగ్ అంటే అంటే ఏంటిది అసలు? ఒక మెషిన్ని ట్రైన్ చేసి ప్రెడిక్ట్ చేయడం కాదు, ఆ మెషిన్కి నేర్పించాలి. టైం ఏంది? సాటర్డే కదా, టైం ఎక్కువనే ఉంటుంది కదా నా క్లాస్. అందరికి ఎక్కువనే ఉంటుంది. ఓకే, కూల్. మెషిన్ లెర్నింగ్ అంటే ఒక మెషిన్ని మనం ట్రైన్ చేయాలి. మెషిన్కి మనం మోడల్ నేర్పించి దాని అవుట్పుట్ని మనం నేర్పించాలి కానీ ఫస్ట్ మెషిన్కి నేర్పించి మనం వేరే ఇన్పుట్ ఇచ్చి దాన్ని అవుట్పుట్ వచ్చేటట్టు ట్రైన్ చేయాలన్నమాట మెషిన్ని. దాన్ని మెషిన్. ఓకే వెంకీ, ఓకే దినేష్, నీ ఆన్సర్ క్లియర్. అక్షర అప్లికేషన్ ఆఫ్ ఏఐ, ఓకే. కానీ అక్షర కరెక్ట్ గా ఏం చేస్తుంది దాంట్లో, అంటే మెషిన్ లెర్నింగ్ లో? మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే చెప్పేసినావు కదా, చెప్పింది మళ్ళీ చెప్తున్నావు. అంటే మెషిన్ లెర్నింగ్, సిఎన్ఎన్స్, ఎంఎల్పి కొంచెం క్లారిటీ ఉంటే ఎందుకు ఆర్ఎన్ఎన్స్ కి వచ్చినాం అనేది చాలా క్లియర్ గా ఉంటుంది, లేదా మొత్తం సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో మెషిన్ లెర్నింగ్, ఓకే, మెషిన్ లెర్నింగ్ దేనిపైన యూస్ చేయొచ్చు మనం, అంటే మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ దేనిపైన యూస్ చేయొచ్చు? ఇప్పుడు ఏమైనా ఇమేజ్ తప్ప, ఇమేజ్ కాకుండా వేరే దేనిపైన ఇవ్వచ్చు, డేటా సెట్స్ మీద, టెక్స్ట్ మీద, అట్లా. సో అపార్ట్ ఫ్రమ్ ఇమేజెస్, హేమంత్ ఆన్సర్ అంటే అందరిది.
రికమెండేషన్స్ ఫర్ ట్రైనింగ్ మోడల్స్. ఓకే. ఓకే. మెషిన్ లెర్నింగ్ ఫర్ ట్రైనింగ్ మోడల్స్. ఓకే. మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూస్ చేయొచ్చు? చిన్న క్వశ్చన్ అర్థమైందా? నన్ను కాదు చెప్పు ఏంది. అందరికీ అడుగుతున్నా, నువ్వు సిఆర్ కదా అందుకని నేను అడుగుతున్నా. ఓకే. అంటే మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూస్ చేయొచ్చు? పోనీ మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూస్ చేయలేము? మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూస్ చేయలేము, ఎక్కడ యూస్ చేయొచ్చు అంటే నేను యూస్ చేసిన కంటెక్స్ట్ ఏంటి అంటే డేటాతోని. ఓకేనా? డేటా ఓకే. అదే నేను కంటెక్స్ట్ ఏమంటున్నా, మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూస్ చేయలేము అంటే మరి మాన్యువల్ వర్క్ చేయాల్సిన ప్లేస్ లో మెషిన్ లెర్నింగ్ పెట్టలేము అలాంటి ఆన్సర్ కాదు. ఓకే. డేటా కంటెక్స్ట్ లో చెప్తా. మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూజ్ చేయలేమా? ఎక్కడ యూస్ చేయలేము లేదా ఎక్కడ యూస్ చేయొచ్చు? ఫస్ట్ ఎక్కడ యూస్ చేయొచ్చో చెప్తాం, దాన్ని ఎక్కడ యూస్ చేయలేమో చూద్దాం. అంటే మామూలుగా స్టాటిస్టికల్ డేటా ఏమైనా ఎక్స్ట్రాక్షన్, ప్రెడిక్షన్స్, క్లాసిఫై చేయడానికి ఏమైనా ఉంటే అట్లాంటి దానికి మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తామంట మామూలుగా. ఓకే. ఇక్కడ యూజ్ చేయలేమంటే సో స్టాటిస్టికల్ అట్లాంటి వాటికి మాత్రమే మెషిన్ లెర్నింగ్ వస్తుంది, మిగతా వాటికి రాదు. అంతే అంతే కదా? మెడికల్ డేటాలో స్టాటిస్టిక్స్ ఎందుకు ఉండొచ్చు? మెడికల్ డేటాలో స్టాటిస్టిక్స్ అంటే ఫిన్టెక్ వీటిలలో టెక్స్ట్ డేటాకి, న్యూమరికల్ డేటాకి చేయొచ్చు క్రాంతి. మనం ఇమేజెస్ డేటాకి మాత్రం చేయలేము మిషన్ లెర్నింగ్. చేయలేము. ఓకే. కంప్లీట్ గా చేయలేము. కంప్లీట్ గా చేయలేము క్రాంతి. ఓకే. ఇంకా ఇంకా ఆన్సర్స్? ఓకే. బిందు కూడా సేమ్. అక్షర చిన్ని నీదైతే ఓన్లీ స్టాటిస్టిక్స్ కదా? సో టెక్స్ట్ కూడా వాడలేమంటావు? టెక్స్ట్ కూడా వాడచ్చు కానీ అంత యాక్యురేట్ గా మనకు రిజల్ట్ ఇవ్వదు. ఓకే. ఫర్ ట్రైనింగ్ ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ బ్రెయిన్ కాదు, మెషిన్ లెర్నింగ్ అంటే ఓన్లీ మెషిన్స్. డీప్ అంటే బ్రెయిన్ కాదు, అది బ్రెయినే కానీ మనం నేర్పిస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటేనే హ్యూమన్ బ్రెయిన్ ని మెమిక్ చేసేలాగా ఒక బ్రెయిన్ ని డిజైన్ చేస్తున్నాము. కానీ న్యూరల్ నెట్వర్క్ అంత ఈవెన్ మనం ఇయ్యలేం దానికి. అట్లాగా చిన్ని మనం మొన్న చేసింది ఏంటి, లైక్ ఫస్ట్ చేసినాం ఏమేమి చేసినాం మనం? ఒకటి యాపరల్ రికమెండేషన్ ఇంజన్, ఇంకోటి నెట్ఫ్లిక్స్. అది ఎప్పుడు చేసినాం? ఎస్ఎంఎస్ క్లాసిఫికేషన్ ఉందనుకో, అదేంటి నార్మల్ గా ఎస్ఎంఎస్ ని చూసి స్పామా కాదా అని చెప్తుంది. అంటే అక్కడ ఒక ఇంటెలిజెంట్ సిస్టమ్ నువ్వు డిజైన్ చేసినావు కదా. నార్మల్ గా నువ్వు స్పామా కాదా అని ఎట్లా చెప్తావు? నువ్వు మెసేజ్ చదివిన తర్వాత దాంట్లో ఉన్న టర్మ్స్ బట్టి నువ్వు చెప్తావు. అంటే నీ బ్రెయిన్ వర్క్ చేస్తున్నట్టే అది కూడా వర్క్ చేస్తుంది కదా. చేస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఒక బ్రెయిన్ అయితే క్రియేట్ చేస్తున్నావు కదా. ఓకే. సో ఇంకా ఆన్సర్స్ ఇంకెక్కడ యూజ్ చేయలేము మెషిన్ లెర్నింగ్ అంటే చిన్న చిన్న దానికి ఫస్ట్ నువ్వు స్టాటిస్టిక్స్ వరకే చెప్తావు అంతే. అదే స్టాటిస్టిక్స్ అంటేనే టెక్స్ట్ మీద యాక్యురేట్ రాదు. ఓకే. టెక్స్ట్ మీద వస్తుంది, ఎవరు చెప్పింది రాదని. ఓకే. ఒక డేటా ఇచ్చి ఫ్యూచర్ ఒక ఆన్సర్ చెప్పింది ఎక్కడ వాడలేము. ఫ్యూచర్ బిందు కూడా చెప్పింది. కాంప్లెక్స్ డేటా సెట్స్ కి వాడలేము. ఓకే. నువ్వు చిన్ని మెషిన్ లెర్నింగ్ కాంప్లెక్స్ డేటా సెట్స్ మీదే వాడాలి ఇది. అయ్యో ఎక్కడ వాడలేము చెప్పు నువ్వు, నేను ఆ క్వశ్చన్ అడగలేదు. చిన్న చిన్న దానికి వాడలేము అంతే. చిన్న దానికి వాడలేము. ఓకే. చిన్న డేటా సెట్లు, చిన్న చిన్న పనులకి మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది 5+6 అట్లాంటి చిన్నవి మనం వేరే ప్రోగ్రామ్స్కి ఇస్తాం, సి, జావా అట్లాంటివి. దాంట్లో మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయలేము మనం. ఓకే. సరే. మెషిన్ లెర్నింగ్ ప్రతి చోట వాడచ్చు. డేటా ఉన్నంత వరకు నీకు ఆ డేటా ఏ ఫార్మాట్ లో ఉన్నా మెషిన్ లెర్నింగ్ యూజ్ చేయొచ్చు. ఓకే. ఈవెన్ ఇట్స్ ఇమేజెస్ ఉన్నా కానీ ఇమేజ్ ఏం చేస్తావు, నంపై అరేస్ కింద కన్వర్ట్ చేసుకుంటావు. ఓకే. కన్వర్ట్ చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కాలం లాగా చేస్తావు. బట్ నువ్వు ఇక్కడ ఏం డిఫరెన్స్ అంటే డేటా ఉన్నంతసేపు నువ్వు ఆపరేట్ చేయొచ్చు. ఓకే. కానీ ప్రాబ్లం ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ తో
ఎడ్జెస్ డిటెక్ట్ చేయడము, సెగ్మెంట్ చేయడము, ఓకే. ఇట్లాంటి. ఓకే, ఓకే. ఇంకొకటి ఏంటి అంటే సీక్వెన్షియల్ డేటాస్ పైన ఆపరేట్ చేయలేము. ఓకే, సీక్వెన్షియల్ డేటా అంటే ఇప్పుడు సమ్ ఏఐ సిస్టమ్, మెషిన్ లెర్నింగ్ సిస్టమ్, ఓకే, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. ఓకే, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ తెలుసు కదా. లాంగ్వేజ్ తెలుసు, తెలుగు ఇంగ్లీష్ కన్వర్ట్, ఇంగ్లీష్ నుంచి తెలుగు. ఓకే, ఓకే, రీజనల్ లాంగ్వేజెస్ తీసుకుందాం. ఓకే. సమ్ హిందీ టు ఇంగ్లీష్ కన్వర్టర్ తీసుకుందాం. ఓకేనా. ఓకే, హిందీ టు ఇంగ్లీష్ కన్వర్టర్ నువ్వు డిజైన్ చేసి పెట్టినావు, ఈవెన్ దాన్ని డిప్లాయ్ చేసి ఒక ప్రొడక్ట్ కూడా డిజైన్ చేసినావు. ఓకే, ఇప్పుడు దాన్ని రియల్ టైమ్ లో యూస్ చేస్తున్నప్పుడు దానికి వచ్చే ఇన్పుట్స్ సేమ్ సైజ్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. నీకే హిందీ రాచిని వెళ్ళాం, ఇక్కడ ఆ డివైస్ పట్టుకొని వెళ్ళాం. ఆ డివైస్ ఏంటి అంటే ఆ డివైస్ కి మైక్రోఫోన్ ఉంటుంది, వాడు మాట్లాడిన హిందీ ఏదైతే సెంటెన్స్ ఉందో దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి నీకు మళ్ళీ స్పీకర్ లో వినిపిస్తుంది. ఓకే, సో వాళ్ళు మాట్లాడేది ఫిక్స్డ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? బిందు డిఫరెంట్. ఓకే, డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు? నువ్వు అడిగిన క్వశ్చన్ బట్టి వాడు లెంత్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ప్రతిసారి మాట్లాడినప్పుడు 100 words ఉండాలని ఏం ఫిక్స్ లేదు కదా. లైక్ లంచ్ చేసా అంటే 2 words లో అయిపోయింది, దాన్ని కూడా 100 words లో మాట్లాడాలి అని ఫిక్స్డ్ లెంత్ పెట్టుకొని అయితే మాట్లాడాం కదా. ఓకే, బట్ మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి ఏంటి, మెషిన్ లెర్నింగ్ లో అపెరల్ రికమెండేషన్ ఇంజిన్ ఉంది అనుకుందాం. అందులో ఏంటి, హైట్, వెయిట్ 2 మెన్షన్ చేసినాం. ఓకే, మెన్షన్ చేసి నువ్వు ప్రెడిక్ట్ చేస్తున్నావు. మోడల్ డిజైన్ అయి డిప్లో అయిన తర్వాత కూడా నువ్వు ఏం మెన్షన్ చేయాలి? కొత్తగా ఒక పర్సన్ వచ్చిండు, వాడి అపెరల్ సైజ్ ఇవ్వాలి అంటే నువ్వు ఏం మెన్షన్ చేయాలి? హైట్ ఇవ్వాలి, వెయిట్ ఇవ్వాలి, 2 ఇవ్వాల్సిందే కదా. ఎందుకు? మోడల్ 2 పైన నేర్చుకుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎస్ఎంఎస్ క్లాసిఫికేషన్ మోడల్లో ఏంటిది, మనం యూజ్ చేసుకున్న డేటాలో ఉన్న డేటా సెట్ ఉంది కదా, ఆ డేటాలో నుంచి ఎన్ని యూనిక్ వర్డ్స్ ఉన్నాయో అంత లెంత్ వెక్టర్ ఫామ్ చేస్తున్నాం. ఓకే, మనం తీసుకున్న డేటా సెట్ మొత్తంలో సపోజ్ 300 words ఉన్నాయి అనుకుందాం. అంటే 300 words ఒక యూనిక్ డిక్షనరీ ఫామ్ అవుతుంది. అంటే దీనిపైనే మోడల్ బిల్డ్ అయింది కదా. అంటే మన డేటా సెట్ మొత్తంలో 300 యూనిక్ వర్డ్స్ అయితే 300 లెంత్ వెక్టర్ వస్తుంది. ఫస్ట్ దాంట్లో 5 words ఉంటే ఆ 5 words దగ్గర 1s ఉంటాయి, మిగతా 0s ఉంటాయి. ఓకే, కానీ ఇప్పుడు నాకు వచ్చిన ఎస్ఎంఎస్ ఏంటి అంటే, వచ్చిన ఎస్ఎంఎస్ 350 words. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, 350లో వర్స్ట్ కేసులో 300కి 300 మ్యాచ్ అయిపోయిన వర్డ్సే ఉన్నాయి అనుకుందాం. అట్లా అయినా కానీ నువ్వు 50 words వదిలేస్తున్నావు కదా. అవును. ఓకే, డన్. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్కి వద్దాం. నువ్వు మెషిన్ కి నేర్పించేటప్పుడు 100 words తో నేర్పించావు అనుకుందాం. ఓకే, 100 words ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంగ్లీష్కి ఎలా కన్వర్ట్ చేయాలని నేర్పించినావు. ఇప్పుడు సపోజ్ వెళ్ళి మాట్లాడినప్పుడు వాడు జస్ట్ 3 words మాట్లాడిండు. ఓకే, అప్పుడు ఓకే సమ్ ఏదో టెక్నిక్ యూజ్ చేసి మిగతావన్నీ 0s పెట్టేసుకొని మెషిన్ కి ఫీడ్ చేస్తే అది ఏదో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మాట్లాడినప్పుడు వాడు కంటిన్యూస్ గా మాట్లాడిండు, ఒక 200 words మాట్లాడిండు. ఓకే, బట్ నీ మెషిన్ లెర్నింగ్ మోడల్ 100 words లెంత్ ఉన్న సెంటెన్స్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. ఫెయిల్డ్ కదా. సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నప్పుడు వాడలేము. ఓకే, అంటే టైం తో వేరీ అవుతున్న డేటా ఉన్నప్పుడు మెషిన్ లెర్నింగ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, టైం సిరీస్ డేటా ఉంది. టైం సిరీస్ డేటా ఈవెన్ మెషిన్ ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, సమ్ ఫోర్కాస్టింగ్ అవ్వచ్చు, ఏదైనా ఫిక్స్డ్ గా ఇంత విండోలోనే నేను, అంటే ఇన్ని వర్డ్స్ తోనే నేను మీనింగ్ చెప్తా అన్నావు అనుకో, 100 words వాడు మాట్లాడిన 200 words లో ఫస్ట్ 100 తీసుకొని నీకు మీనింగ్ కన్వర్ట్ చేసి చెప్తుంది. వాడు ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి అర్థం చేసుకుంటావు. ఓకే, నెక్స్ట్ ఇమేజెస్ పైన ఆపరేట్ చేయొచ్చు. కానీ ఇమేజెస్ పైన ఎక్కడ ఆపరేట్ చేయలేమని చెప్పిన సెగ్మెంటేషన్ అట్లాంటివి చేయడం చాలా కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, బట్ ఆపరేట్ మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇమేజెస్ అంటే ఏంటిది, నెంబర్సే కదా, పిక్సెల్స్. ఆ పిక్సెల్స్ దీంట్లో తెచ్చుకుంటాం, వాడతాం. ఓకే, డన్. సో మెషిన్ లెర్నింగ్ టైం సిరీస్ డేటాలో వాడలేం. టైం సిరీస్ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ టైం సిరీస్ డేటా కూడా చెప్పినా కదా. ఇప్పుడు మెషిన్ ఈ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అవని అట్లాంటివి.
ఓకే. స్పెసిఫిక్. మళ్ళీ టైం సిరీస్ డేటా అంటే వేరే కూడా చాలా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రెడిక్షన్ ఉందనుకో, అది టైం సిరీస్ డేటా అంటే క్యాబ్ ని నువ్వు ప్రెడిక్ట్ చేయాలి అంటే నెక్స్ట్ నీకు ఎక్కడెక్కడ లైక్ ఏ రీజియన్ లో నీకు ఎక్కువ పికప్స్ వస్తాయనేది ఆ డ్రైవర్ కి మనం చెప్పాలి అంటే అది కూడా టైం సిరీస్ డేటా పైన. అంటే పాస్ట్ కొద్దిసేపు నుంచి ఎవరెవరు యూబర్ ఆన్ చేసిండ్రు ఇట్లాంటి డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని మనం నెక్స్ట్ ఏ రీజియన్ లో నీకు ఎక్కువ వస్తాయని డ్రైవర్ చెప్తే అక్కడ వెళ్ళి ఆగుతాడు వాడు. ఎస్, అవును. ఓకే, అది టైం సిరీస్ డేటానే. బట్ అది మెషిన్ లెర్నింగ్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకు? నువ్వు ఆ డ్రైవర్ కి నెక్స్ట్ ఎక్కడ పికప్స్ వస్తాయనేది తెలుసుకోవడానికి లాస్ట్ 1 hour డేటాను 2 hour డేటాను ఉంటే సరిపోతుంది. అంటే ఫిక్స్డ్ విండోనే కదా అది. అవునవును. కంటిన్యూస్ టైం డేటానే కన్సిడర్ చేస్తాము, కానీ ఫిక్స్డ్ విండో టైం డేటా అది. అంటే లాస్ట్ 2 hours డేటానే నీకు కావాలి అంతే. ఓకే. ఓకే, లాస్ట్ 2 hours డేటా మీద బేస్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడ నీకు పికప్స్ వస్తాయని చెప్తాం. అవును. ఓకే, ఇట్లాంటి టైం సిరీస్ డేటాలో మళ్ళీ మెషిన్ లెర్నింగ్ పనిచేస్తుంది. ఓకే. ఓకే, మెయిన్ గా లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వాటిలాంటిలో ఫెయిల్ అవుతుంది. ఓకే. ఓకే. ఫ్రీక్వెంట్లీ వేరియింగ్ డేటా ML కాంట్. ఫ్రీక్వెంట్లీ వేరియింగ్ అంటే డేటా లెంత్ వేరీ అయితే ML లో రాదు. ఓకే, డేటా సైజ్, డేటా అదే ఫిక్స్డ్ 100 సెట్ అనుకుందాం. డేటా వర్డ్స్ అంటే 100 కాలమ్సే ఉంటాయి. అవి ఎంత ఫ్రీక్వెంట్ గా వేరీ అయినా మెషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ లేదా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ అయినప్పుడు వాడలేము. క్రాంతి వెంకీ, క్రాంతి మనం ఈ స్టాట్స్ మీద చేయొచ్చా క్రాంతి మిషన్ లెర్నింగ్? ఏది వెంకీ? నిఫ్టీ, సెన్సెక్స్. చేయొచ్చు వెంకీ. నెక్స్ట్ స్టాక్ ప్రెడిక్షన్ అవన్నీ వాటిలలో. ఈవెన్ అట్లాంటి వాటిలలో కూడా ఓన్లీ కోర్ మెషిన్ లెర్నింగ్ వాడితే ఫెయిల్ అవుతుంది మళ్ళీ. అట్లా అక్కడ కూడా కంటిన్యూస్ చేంజ్ అవుతుంది కదా క్రాంతి, కంటిన్యూస్ టైమింగ్ కంటిన్యూస్ గా చేంజ్ అవుతుంది. అండ్ ఈవెన్ దాంట్లో ఏంటి వెంకీ, వెనక ఫిక్స్డ్ విండో పెట్టుకొని చెక్ చేసుకుంటే సరిపోదు కదా, చాలా పాస్ డేటా కూడా అవసరం. అవును. సో దానికి మళ్ళీ RNNs టైప్ దానికి వస్తాం అనమాట. సో అది మనం తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ అన్ని చోట్ల వాడొచ్చు ఎక్సెప్ట్ కొన్ని స్పెసిఫిక్ గా ఇట్లాంటి వాటిలో వాడలేము. డ్రైవింగ్ అదే పికప్ పాయింట్స్ కూడా డేటా తీసుకుంటాం కదా క్రాంతి, రీజియన్ అవన్నీ కూడా కొంచెం తీసుకుంటాం కదా. అవును వెంకీ, బట్ అది ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏ రీజియన్ లో ఉన్నాడు, ఆ రీజియన్ లో ఎంత మంది ఇంతకు ముందు యాక్టివ్ గా ఉండే, అది ఏ డే, అట్లాంటివన్నీ ఎంత మంది యూబర్ యాప్ ఓపెన్ చేసి ఇంతకు ముందు టైంలో. ఓకే, అంటే ఇంతకు ముందు లాస్ట్ 1 hour లో అట్లా నువ్వు డిఫరెంట్ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసి పారామీటర్స్ ఉంటాయి. నువ్వు ఏ టైంలో ప్రెడిక్ట్ చేయాలన్నా అవే పారామీటర్స్ ఉంటాయి, కానీ దాని లోపల వాల్యూస్ వేరే ఉంటాయి అంతే. అంటే క్రాంతి ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ లో అంటే మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అవును వెంకీ, అంటే అది కూడా అంటే కొంచెం దాని ముందు ఆఫీస్ టైమింగ్స్ 5కి అట్లా అయిపోయినాయి అనుకో క్రాంతి, 3కి టైంకి అట్లా ఎక్కువ ఉండవు కదా క్రాంతి. అంటే కొంచెం అంటే 1 day వరకు తీసుకోవాల్సి వస్తుందేమో అని. మేబీ 1 day అలా నువ్వు ఏదో ఒక విండో అయితే ఫిక్స్ చేసుకుంటున్నావు కదా ఇంక 1 day or 1 week ఏదో ఒకటి ఫిక్స్ అయితే అవుతుంది కదా నీకు. ఫిక్స్ అయితే ఫిక్స్డ్ లెంత్ లో నువ్వు ఎంత మంది క్యాలిక్యులేట్ చేసినా కానీ ఆ పర్సన్ ది లాస్ట్ సపోజ్ 1 week విండో అనుకుందాం, ఆ పర్సన్ ది లాస్ట్ 1 week డేటానే కన్సిడర్ చేస్తాం. ఓకే, ఈవెన్ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, లైక్ లైక్ నీకు వీళ్ళందరినీ కనెక్ట్ అవ్వచ్చు, ఈ రికమెండేషన్స్ వస్తాయి కదా మనకి జనరేట్ అయ్యి. ఈవెన్ ఆయన ఎట్లా కన్సిడర్ చేస్తాం, ఫిక్స్డ్ విండోనే ఉంటుంది అక్కడ కూడా. ఫిక్స్డ్ విండో అంటే డిఫరెంట్ పారామీటర్స్ మధ్యలో ఎవరెవరికి కనెక్ట్ అయ్యిండు లాస్ట్ ఇన్ని డేస్ నుంచి ఇది మొత్తం ప్రాసెస్ చేసుకొని నీకు రికమెండేషన్ జనరేట్ అవుతుంది. ఓకే, బట్ డైనామిక్ గా నీకు ఎక్కడ వేరీ అవ్వదు అది. ఒకవేళ వేరీ అయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఇవాళ రికమెండ్ అయ్యేవాడు రేపు రికమెండ్ అవుతాడు అంతే కదా. ఒకవేళ నువ్వు 100 ఫిక్స్డ్ చేసుకున్నా అంతే రికమెండేషన్ అంతే వస్తుంది, బట్ దానివల్ల ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు స్పీచ్ ట్రాన్స్లేషన్ దీంట్లో ప్రాబ్లం కదా, వాడు చెప్పింది ఒకటైతే మనకు అర్థమయ్యేది ఒకటి అవుతుంది. ఇంకొకటి ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మెషిన్ లెర్నింగ్ లో సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తంకే వదిలేస్తాం మనం. ఓకే, చిన్న ఒకటి అంటే మరి ఇది ఏమంటారు, సిరి ఎట్లా వర్క్ అవుతుంది మరి? సిరియా
వర్క్ చెప్తావు. ఏంది ఆర్ఎన్ఎన్ ఆర్ఎన్ఎన్స్ పైన వచ్చింది వస్తుంది చెప్తాను. చాట్ బోట్స్ అవన్నీ కూడా దానిపైన వస్తాయి. ఓకే ఓకే ఉమ్, ఇప్పుడు ఒక సెంటెన్స్ సెంటెన్స్ ఉమ్. వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. Wake up early in the morning. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకటి చెప్పు. ఇవే వర్డ్స్ ఉండాలి, ఇవే వర్డ్స్ ఇంకొకటి ఉండాలా? మీనింగ్ వేరే ఉండాలి, కంప్లీట్ ఆపోజిట్ ఉండాలి. వేకప్ ఎర్లీ మార్నింగ్ అని పెట్టారు. మార్నింగ్ వేకప్ మార్నింగ్ అని పెట్టేసి అంతే. సరే ఓకే వదిలేతే. సరే మనం తీసుకున్న ఎంటైర్ డేటా సెట్ లో ఇది ఒక సెంటెన్స్ అనుకున్నాం. ఫస్ట్ సెంటెన్స్ ఇట్లా 100 సెంటెన్సెస్ ఉన్నాయి డిఫరెంట్. వీటన్నిటిలో యూనిక్ వర్డ్స్ సపోజ్ 257 వర్డ్స్ వచ్చినాయి. ఓకే, వేక్ అప్ ఇట్లా ఏవో డిఫరెంట్ అన్ని ఇలా వచ్చాయి అనమాట. ఇది సపోజ్ ఇది 7th సెంటెన్స్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ 7th సెంటెన్స్ నేను ఎన్కోడ్ చేయాలి అంటే ఫస్ట్ నుంచే చెక్ చేసుకుంటూ వస్తావు కదా యూనిక్ కోడ్ ఏంటి అని. ఫస్ట్ ఎక్కడో కూడా ఒకసారి వేక్ అని వచ్చింది. ఓకే, కాబట్టి ఇక్కడ వేక్ అని వచ్చేస్తుంది ఫస్ట్ యూనిక్ వర్డ్ కాబట్టి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏమొచ్చిందంటే మార్నింగ్ అని వచ్చింది ఫస్ట్ సెంటెన్స్ లో. ఇక్కడ వరకు ఇంకా రిపీట్ అవ్వలేదు కాబట్టి ఇంకొకటి యూనిక్ వర్డ్ అని వస్తుంది. అట్లా చెక్ చేసుకుంటూ డిక్షనరీ ఫామ్ చేస్తావు కదా. ఓకే ఓకే, ఇప్పుడు 7th సెంటెన్స్ నేను ఎన్కోడ్ చేసేటప్పుడు వేక్ ఉంది 1. ఓకే, మార్నింగ్ ఉందా లేదా? ఉంది 1. ఓకే, సపోజ్ నెక్స్ట్ ది వచ్చింది. ఓకే, ది ఉంది. ఓకే, సమ్మర్. ఓకే, సమ్మర్ లేదు కాబట్టి 0. ఎర్లీ 1. ఇట్లా ఉన్న వర్డ్స్ వచ్చింది. ఓకే, నువ్వు ఎప్పుడైతే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ TF-IDF ఎప్పుడైతే చేసినావో సీక్వెన్స్ పోయింది కదా. అంటే ఇది ఏంటిది, వేక్ మార్నింగ్ ది ఎర్లీ అనేదో వచ్చింది. వేక్ మార్నింగ్ ది ఎర్లీ ఏదో మీనింగ్ వస్తుంది. అంటే ఆ సెంటెన్స్ లో ఉన్న మీనింగ్ వదిలేసి మనం ట్రైన్ చేస్తున్నాం మోడల్ ని. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఓకే, అర్థమైంది. సో సీక్వెన్స్ లో మీనింగ్ వదిలేసి మనం మోడల్ ని ట్రైన్ చేస్తున్నాం. అంటే మోడల్ ట్రైన్ చేసి వస్తుంది నీకు రివ్యూ, ఏది ఫిక్స్డ్ స్పీచ్ రికగ్నిషన్ ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఓకే ఓకే, ఇంకో ఏదానికి సిమాంటిక్ గానా. ఇప్పుడు వర్డ్ టు వేక్ ఇట్లాంటివి చేసినప్పుడు సిమాంటిక్ మీనింగ్ కొంచెం స్టోర్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఎగ్జాక్ట్ గా నీకు సీక్వెన్స్ మీనింగ్ కంప్లీట్ గా ఉండదు. వర్డ్ టు వేక్ లో ఏంటి అంటే సిమాంటికల్ గా సేమ్ ఉన్నవి దగ్గరగా ఉండడం ఇవి వస్తాయి. అంటే గుడ్ ఇంకా ఏమున్నాయి దగ్గర సినోనిమ్స్. ఆ సినోనిమ్ ఉన్న వర్డ్స్ అన్నిటి వెక్టర్స్ దగ్గరగా ఉంటాయి. సెంటెన్స్ వైజ్ సిమాంటిక్ మీనింగ్ కాదు, వర్డ్స్ వైజ్ సిమాంటిక్ మీనింగ్. సెంటెన్స్ వైజ్ రావాలంటే మనం ఉందా క్రాంతి? దీంట్లో లేదు ఇంకే, అందుకే RNNs కి వస్తాం. నెక్స్ట్ ఇమేజ్ క్యాప్షనింగ్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ లో మనం ఏదైనా మూవీ ప్లే చేసినా, వీడియో ప్లే చేసినప్పుడు కింద సబ్ టైటిల్స్ వస్తాయి కదా, క్యాప్షనింగ్ సబ్ టైటిల్స్ వస్తాయి. ఓకే, సబ్ టైటిల్స్ వచ్చినప్పుడు దాన్ని ఒకవేళ మనం సరే అది కూడా వద్దు. ఓకే, ఇమేజ్ క్యాప్షనింగ్ అంటే జస్ట్ ఒక ఇమేజ్ తీసుకొని మోడల్ కి ఫీడ్ చేస్తే ఆ ఇమేజ్ లో ఏముందో అది చెప్తుంది అనమాట, క్యాప్షనింగ్ ఇస్తుంది. ఓకే, ఈజ్ రైడింగ్ ఏ బైక్ అట్లా ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. మనం ఇచ్చిన ఇమేజ్ లో ఏముందో అది దాన్ని వర్డ్స్ ఫార్మాట్ లో చెప్తుంది. ఓకే, అది ఒక ఇమేజ్ కి అయితే నువ్వు నార్మల్ గా చేయొచ్చు. కానీ అదే మూవీకి వచ్చింది అనుకో, మూవీకి వస్తే ఏంటి, ఫ్రేమ్స్ మారుతున్నా కొద్దీ నీ క్యాప్షనింగ్ రావాలి కదా. అంటే కొన్ని ఫ్రేమ్స్ కలిపి ఒక సబ్ టైటిల్ వస్తుంది. అంటే ఒక వీడియో అవ్వాలంటే ఏంటిది, ఒక 1 సెకండ్ కి 24 ఫ్రేమ్స్ అట్లా చేంజ్ అవ్వాలి. అంటే 24 ఇమేజెస్ చేంజ్ అయితే ఒక వీడియో లాగా కనిపిస్తుంది మనకి, అంతే కదా. ఇమేజెస్ ఆ స్పీడ్ లో చేంజ్ అయితే మనకు వీడియో లాగా కనిపిస్తుంది. ఆ వీడియోలో కనిపించినప్పుడు అంటే ఒక్కొక్క ఫ్రేమ్ లో నువ్వు వచ్చిన డేటా బట్టి ఆ కంప్లీట్ 24 ఫ్రేమ్స్ అనుకున్నాం, ఆ 1 సెకండ్ లో వచ్చిన దాన్ని నువ్వు సబ్ టైటిల్స్ గా మారుస్తావు. అట్లాంటి చోట కూడా డైరెక్ట్ గా ఇది వాడలేము. అంటే ఆటోమేటిక్ గా నువ్వు సబ్ టైటిల్స్ మాన్యువల్ ఎంటర్ చేయకుండా మెషిన్ లెర్నింగ్ మోడల్ లేదా డీప్ లెర్నింగ్ మోడల్ ఇదే ఆటోమేటిక్ గా ప్రెడిక్ట్ చేయాలి అన్నప్పుడు అది అక్కడ కూడా మనం వాడలేం, ఫెయిల్ అవుతాం అక్కడ కూడా.
సో అట్లాంటి వీటన్నిటి చోట్ల ఆర్ఎన్ఎన్స్ యూజ్ చేస్తాం. ఓకే, అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఒక కొత్త కాన్సెప్ట్కి వస్తాం, అది ఆర్ఎన్ఎన్. ఓకే, యా. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ క్లియర్. ఇప్పుడు సిఎన్ఎన్స్ గురించి. సిఎన్ఎన్స్ ఎంఎల్పి ఎప్పుడు వాడతాము, ఎప్పుడు వాడలేము. సిఎన్ఎన్స్ ఎప్పుడు వాడతాం, ఎప్పుడు వాడలేము. 1 minute టైం తీసుకొని ఆలోచించు. ఓకే. అరే ఎంఎల్పి అంటే మల్టీలేయర్ కాన్సెప్ట్ అదే కదా? హలో వెంకటేష్ రిప్లై ఇది కూడా వెళ్ళిపోయినట్టున్నాడు. హలో. సో వచ్చింది ఆన్సర్. CNN is only used in images. ఓకే. On images ఎడ్జ్ డిటెక్షన్ దానికి యూజ్ చేస్తాము. ఏమైనా ఇన్పుట్ ఇస్తే ప్రెడిక్ట్ చేయడానికి ఇమేజెస్ ఏమైనా. ఓకే, ఇమేజెస్ మీద ఆపరేట్ చేస్తాం. నేను డేటా కంటెక్స్ట్ లోనే చెప్తున్నా, ప్రెడిక్షన్స్ అవన్నీ వదిలేయి. ఓకే. సో ఎంఎల్పిస్ అంటే ఇది మల్టీలేయర్ ప్రాసెసర్. అదే ఇక్కడ వాడతామండి. ఇక్కడ వాడతామంటే అంత ఐడియా లేదు. ఓకే, మల్టీలేయర్ చెప్పినా ఒక అంతే. వెయిట్స్ అనేది ఎంఎల్పిలో ఉంటుంది, అంటే ట్రైనింగ్ చేసేటప్పుడు వెయిట్స్ వస్తాయి. ఇవంటే లాజిస్టిక్ రిగ్రెషన్ ఇది ట్రైన్ చేసినప్పుడు ఎట్లయితే లైన్ కి సంబంధించి వెయిట్స్ వస్తున్నాయో, ఎంఎల్పి నెట్వర్క్ సంబంధించిన వెయిట్స్. బట్ ఎక్కడ యూజ్ చేస్తామని అడుగు. ఉట్టి గెస్ చేయొచ్చు కదా, అంతగానో ఆలోచిస్తుంది అనుకో. ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎంఎల్పిస్ ఎక్కడ వాడతాం, ఎంఎల్పిస్ ఎక్కడ వాడలేము. ఆర్కిటెక్చర్స్కి ఏమైనా యూజ్ చేయడానికి వాడతాం కానీ. ఓకే, ఇంకా ఆన్సర్స్. ఇమేజ్ డేటా సెట్. ఓకే. వెంకీ ఎంఎల్పిస్ సిఎన్ఎన్స్ సిఎన్ఎన్ ఇమేజ్ డేటా సెట్. ఓకే, ఎంఎల్పిస్ వెంకీ. మల్టీలేయర్ అది మాకు తెలుసు, ఫస్ట్ నేనే చెప్పింది. ఓకే, సో ఎంఎల్పిస్ అంటే ఏంటి? జస్ట్ మెషిన్ లెర్నింగ్ వాటిని ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ లో తీసుకొచ్చినాం. సో మెషిన్ లెర్నింగ్ లో ఎక్కడెక్కడైతే వాడుతున్నామో ఆ ప్రతి ఒక్కటి ఎంఎల్పిలో వాడచ్చు. మెషిన్ లెర్నింగ్ ఏంటి? మ్యాథ్ ఓరియంటెడ్. ఎంఎల్పిస్ ఏంటి? న్యూరల్ నెట్వర్క్ ఓరియంటెడ్. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ ట్రైన్ చేస్తే ఎట్లా ఇస్తావు? హైట్ వెయిట్ ప్రెడిక్షన్ ఉందనుకో, హైట్ వెయిట్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 కాలమ్స్ క్లాస్ లెవెల్ కాలమ్ ఇచ్చి ప్రెడిక్ట్ చేస్తావు. న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేస్తే అట్లా ఇస్తావు. ఏదైనా న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేసుకో ఎంఎల్పి. చేసిన తర్వాత ఇచ్చే ఇన్పుట్స్ 2 ఉంటాయి, హైట్ వెయిట్. సారీ, దీనికి ఎట్లా? ఓకే, హైట్ వెయిట్ దీంతోనే ఏదో ఒక న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేస్తే అది అవుట్పుట్ ఇస్తుంది, స్మాల్ లార్జ్ ఆపరల్ అని. ఓకే, సో మెషిన్ లెర్నింగ్ డేటా ఎక్కడెక్కడైతే ఆపరేట్ చేయొచ్చు అక్కడ కంప్లీట్ గా ఎంఎల్పి ఆపరేట్ చేయొచ్చు.
అయితే నార్మల్ గా ఉన్న డేటా సెట్స్ మనకి బెస్ట్ స్కోర్ ఈజీగా వస్తుంది అనుకున్నప్పుడు ఎంఎల్పీస్కి వెళ్ళాం. ఓకే, ఎంఎల్పీస్ లేకపోతే న్యూరల్ నెట్వర్క్స్కి వెళ్ళాం. ఓకే, ఎంఎల్పీ అన్న న్యూరల్ నెట్వర్క్ అన్న ఒకటే. ఓకే, ఎందుకు వెళ్ళాము అంటే నార్మల్ గా వచ్చినప్పుడు ఏంటిది, మెషిన్ లెర్నింగ్ మోడల్లో వచ్చేసిందంటే నీకు సింపుల్ గా వచ్చేస్తుంది. జస్ట్ ఒకటే హైపర్ పారామీటర్ ట్యూన్ చేసుకుంటే నీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ వాడుతున్నావు, లాంబ్డా ట్యూన్ చేసుకుంటే నీకు వచ్చేస్తుంది బెస్ట్ మోడల్. అక్కడే నీకు బెస్ట్ స్కోర్ వస్తున్నప్పుడు నువ్వు న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? న్యూరల్ నెట్వర్క్ ఫామ్ చేస్తే ఏం చేయాలి, ఫస్ట్ బెస్ట్ ఆర్కిటెక్చర్ తెచ్చుకోవాలి. ఓకే, ఇదే ఆర్కిటెక్చర్ వస్తుందని కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ట్రై చేయొచ్చు. ఓకే, మిలియన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ లో మిలియన్స్ ఆఫ్ డ్రాప్ అవుట్ లేయర్స్ ఇవ్వచ్చు, బ్యాచ్ నార్మలైజేషన్ ఇవ్వచ్చు, డిఫరెంట్ ఆప్టిమైజర్స్, డిఫరెంట్ లెర్నింగ్ రేట్స్. ఇంత కాంప్లెక్స్ నువ్వు ట్రైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నార్మల్ గా వచ్చే చోట్ల మెషిన్ లెర్నింగ్ వాడతాం, న్యూరల్ నెట్వర్క్ కి రాము. ఓకే, కానీ కొన్ని కండిషన్స్ లో చాలా కాంప్లెక్స్ ఉండి అక్కడ నీకు స్కోర్ రావట్లేదు, స్కోర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ లో వచ్చి ట్రైన్ చేస్తాం. ఓకే, 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 సో మెషిన్ లెర్నింగ్ ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో ఎంఎల్పీస్ కూడా అక్కడే ఫెయిల్ అవుతుంది. ఓకే, 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 సేమ్ మెషిన్ లెర్నింగ్ ఏంటో ఎంఎల్పీ కూడా సేమ్, జస్ట్ అదే. మెషిన్ లెర్నింగ్ లో లాజిస్టిక్ రిగ్రెషన్ అట్లాంటి టెక్నిక్ వాడుతున్నాం, ఎంఎల్పీస్ లో న్యూరల్ నెట్వర్క్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం. ఓకే, క్లియరా? క్లియర్, ఏమైనా డౌట్ ఉందా? క్లియర్. ఓకే, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ లో ఇమేజ్ డేటా కూడా వాడొచ్చు అని చెప్పినాను కదా. అవును. సేమ్ అట్లాగే ఎంఎల్పీస్ లో కూడా ఇమేజ్ డేటా వాడొచ్చు. ఓకే, బట్ ఇమేజ్ డేటా వాడి దాన్ని కాంప్లెక్స్ చేసుకునే బదులు ఎడ్జెస్ డిటెక్ట్ చేయాలి, ఇట్లాంటి వాటి అన్నిట్లో అంటే మన క్యాటాగ్ ప్రిడిక్టర్ ఇవన్నీ చాలా సింపుల్ గా అయిపోయింది నువ్వు సిఎన్ఎన్స్ వాడితే. అదే ఎంఎల్పీ వాడితే నువ్వు చాలా కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ కాన్వల్యూషన్ ఇవన్నీ ఏంటిది ఇమేజ్ పైన ఆపరేట్ చేసేది మాస్క్, కాబట్టి సిఎన్ఎన్స్ యూజ్ చేస్తాం. సో సిఎన్ఎన్స్ మెయిన్ మెయిన్ అని కాదు, ఓన్లీ ఆన్ ఇమేజ్ డేటా అనమాట. ఓకే, ఓకే, ఓన్లీ ఆన్ ఇమేజ్ డేటా. ఇఫ్ నువ్వు కాంప్లెక్స్ గా ఏదైనా టెక్నిక్స్ యూజ్ చేసి నీకున్న టెక్స్ట్ డేటాని నువ్వు ఇమేజ్ గా మారవగలిగితే దాన్ని కూడా మళ్ళీ అది ఇమేజ్ అయింది కాబట్టి ఎనీథింగ్ ఇమేజ్ ఫార్మాట్ లో ఉన్న దానిపైన సిఎన్ఎన్స్ ఆపరేట్ చేయొచ్చు. ఓకే, మన దగ్గర ఉన్న నెంబర్స్ ని కూడా, అంటే ఒక నెంబర్ సీక్వెన్స్ ని కూడా మనం ఇమేజ్ గా మారవచ్చు, అంటే డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి. ఓకే, 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 సపోజ్ ఫస్ట్ లైన్ డేటా ఉంది, ఫస్ట్ లైన్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, దాన్ని సపోజ్ నీకు 300 వర్డ్స్ వచ్చినాయి అనుకో, ఈ 300 నువ్వు ఏదో ఒక సైజ్ ఇమేజ్ పెట్టేసి వీటిని కంటిన్యూస్ నెంబర్స్ కింద రాయొచ్చు కదా. ఫస్ట్ లైన్ కి సంబంధించి ఒక ఇమేజ్ జనరేట్ అవుతుంది, అంటే ఫస్ట్ మెసేజ్ కి సంబంధించి వాటిని బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఈక్వలెంట్ ఒక ఇమేజ్ గా మారవచ్చు కదా. సో అట్లా కూడా నువ్వు ఇమేజెస్ గా మార్చుకొని ఆ ఇమేజెస్ పైన ఆపరేట్ చేయొచ్చు. జనరల్ గా చేయము, చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకే, ఓకే, ఎనీథింగ్ ఇమేజ్ ఫార్మాట్ లో ఇమేజ్ ఫార్మాట్ లో లేదు, కన్వర్షన్ పక్కన పెట్టు, ఇమేజ్ ఫార్మాట్ లో లేదు వాడలేము. ఓకే, ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినాయి? కానీ అందరికి అర్థమైంది. క్లియర్. ఓకే, వెళ్తాం అనమాట. సీక్వెన్స్ ట్రాన్స్లేషన్, ఇప్పుడు చాట్ బోర్డ్స్, నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్ లోనే ఒక టైప్, ఇది ఆర్ఎన్ఎన్ అంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. ఓకే, ఓకే. సో ఎంఎల్పీస్ బెస్ట్ ఎప్పుడు పనిచేస్తాయి, సిఎన్ఎన్స్ బెస్ట్ ఎప్పుడు వర్క్ చేస్తాయి? ఎంజనీరింగ్ డేటా లేనప్పుడు ఎంఎల్పీ బెస్ట్ వర్క్ చేస్తాం. సో ఫిక్స్డ్ లెంత్ వెక్టర్ ఫార్మాట్ లో ఉన్న డేటాకి ఎంఎల్పీ బాగా పనిచేస్తుంది. సిఎన్ఎన్స్ ఇమేజ్ ఫార్మాట్ లో ఉన్న డేటా. ఆర్ఎన్ఎన్స్ ఏంటి అంటే సీక్వెన్షియల్ డేటా ఉన్నప్పుడు ఆర్ఎన్ఎన్స్ బాగా పనిచేస్తాయి. లేదా ఓకే, సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఆర్ఎన్ఎన్స్ పనిచేస్తాయి. సో దీని అప్లికేషన్స్ ఈవెన్ ఇమేజ్ క్యాప్షనింగ్, స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాటిపైన వర్క్ చేస్తారు. ఓకే, ఇంకొంచెం అడ్వాన్స్డ్ అంటే ఈ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ నుంచి ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత ఉంటుంది అనమాట గ్యాన్స్ అని అవన్నీ ఉంటాయి, వాటర్లీట్లో నుంచి చేంజ్ అవ్వకుంటూ వస్తుంది. ఓకే,
ఈవెన్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ తర్వాత జిఏఎన్స్ ఉంటాయి అనమాట, జనరేటివ్ అడ్వర్స్ నెట్వర్క్స్. ఓకే, ఈ జిఏఎన్స్ యూజ్ చేసి నువ్వు అంటే ఇప్పుడు సపోజ్ హేమంత్ పిక్చరే ఉందనుకున్నాం. ఓకే, హేమంత్ ఇమేజ్ తీసుకొని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇస్తే, అంటే నువ్వు ఆ హేమంత్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనే స్టేట్మెంట్ నువ్వే టైప్ చేస్తే ఎగ్జాక్ట్ గా హేమంత్ మాట్లాడినట్టు అన్ని మూమెంట్స్, అంటే ఐ మూమెంట్, లిప్ మూమెంట్ అన్ని కంప్లీట్ గా అయ్యి ఒక వీడియో లాగా వచ్చేస్తుంది జిఏఎన్స్ నుంచి. ఓకే, ఫిజికల్ గా హేమంత్ మాట్లాడాడు, బట్ ఉన్న ఒక హేమంత్ ఇమేజ్ తోని మనం ఒక వీడియో తయారు చేయొచ్చు. ఓకే, ఈ జిఏఎన్స్ యూజ్ చేసే వర్చువల్ న్యూస్ రీడర్స్ ఉన్నారు కదా, హలో వర్చువల్ న్యూస్ రీడర్స్ ఓకే 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 గుర్తొచ్చింది. చైనా వీటిలలో అక్కడ న్యూస్ రీడర్ ఉండరు, ఆ పర్సన్ వీడియోతో రికార్డ్ చేయరు, ఏవి ఉండవు. నార్మల్ కొన్ని న్యూస్ ఛానల్స్ లో ఇంట్రొడ్యూస్ చేశారు అది. జస్ట్ ఏంటి, ఏం న్యూస్ కావాలో, ఏం న్యూస్ ఆ పర్సన్ చదవాలనుకుంటున్నారో ఆ న్యూస్ అంతా మనం టైప్ చేస్తాం. టైప్ చేసి రన్ చేస్తే అక్కడ నీకు జస్ట్ ల్యాప్టాప్ లో ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఆ పర్సనే చదువుతున్నట్టు కనిపిస్తుంది న్యూస్. మనిషి ఉంటాడు అంతే, మనిషి కూడా ఉంటాడు, ఇమేజ్ ఉంటుంది, ఫోటో. మనిషి ఉండడు, ఏది ఉండొచ్చు, జస్ట్ ల్యాప్టాప్ లోనే అయిపోతుంది, అంటే నీకు స్టూడియో అవసరం కూడా లేదనమాట. అలా మనం కూడా అట్లా అడుగుతాం. నేనే ఓకే, జిఏఎన్సి లైక్ ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. వీటన్నిటిలో వీటి ఎక్స్టెన్షన్ కింద వెళ్తుంది. కంప్లీట్ గా ఆర్ఎన్ఎన్స్ అని చెప్పను, అలా ఎక్స్టెన్షన్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, చూద్దాం కుదిరితే వీడియో వెతికితే నువ్వు వెతుకొచ్చింది, వెతికి ఆ లింక్ పెట్టినా. నాకు చాట్ బాట్ చేద్దాం కానీ మస్తు అనిపిస్తుంది. చాట్ బాట్ ఓకే, ట్రై చేద్దాం. చాట్ బాట్ ఒకటి, అది ఎన్ఎల్పి మీద, అండ్ ఎన్ఎల్పి మీద ఎన్ఎల్పి మీద సరే ట్రై చేద్దాం ఒక చాట్ బాట్. సో రికరెంట్ అంటే కరెంట్ పాస్ అవుతారు, రిపీటింగ్ స్ట్రక్చర్, మూమెంట్ పాస్. ఓకే ఓకే, రిపీటింగ్ స్ట్రక్చర్ ని రికరెంట్ అంటాం. ఓకే ఓకే, ఇప్పుడు నార్మల్ ఎంఎల్పి అనుకుందాం, సమ్ ఏదో ఆర్కిటెక్చర్, ఇవన్నీ డెన్స్లీ కనెక్టెడ్. ఓకే, డెన్స్లీ కనెక్టెడ్ నెట్వర్క్, దీనికి ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఓకే, సమ్ ఇన్పుట్స్ అనమాట, 4 ఇన్పుట్స్. 4 కాకుండా ఇప్పుడు 5 వచ్చినాయి కొత్త వర్డ్స్. ఏం చేస్తాం, ఒకటి వదిలేసుకోవాలి, కరెక్ట్ గా రాదా ఆన్సర్. 3 వచ్చినాయి, అప్పుడు ఏం చేస్తాం, 4 ఇన్పుట్స్ కదా, అప్పుడు కూడా ఒకటి వదిలేయాలి. ఒకటి వదిలేస్తావా, ఒకటి 0 ఫిల్ చేస్తాం, ఏదో ఒకటి తీసేయాలి. సో ఏదో ఒక టెక్నిక్ లో ఏదో ఒకటి మిస్ అవుతున్నాం నార్మల్ అయితే. సో దాని బదులు ఏం చేస్తామంటే రికరెంట్ గా ఒక న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేస్తాం, అంటే అదే స్ట్రక్చర్ రిపీట్ అవుతా ఉంటది అనమాట. దీనికోసం ఏం చేస్తాం, నార్మల్ టైప్ లో ఎన్కోడింగ్ ఉండదు దీనికి. ఓకే, నార్మల్ ఎన్కోడింగ్ ఏంటి, చిన్న సమ్ స్టేట్మెంట్ అంటే ఇంకా వద్దులే, ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, దొరుకుతాయి. నైస్ డే, వెరీ నైస్ డే అంట. ఓకే, సో వాడికి ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మేరీ ఈస్ హంగ్రీ, జాన్ ఈస్ హ్యాపీ, ఈస్ నాట్ హంగ్రీ. ఈ మొత్తం హైలైట్ చేద్దాం. ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, 5 యూనిక్ వర్డ్స్. జాన్ ఇంతకు ముందు కదా, ఇది కూడా ఒక యూనిక్ వర్డ్. ఈజ్ ఆల్రెడీ వచ్చింది కదా, ఇట్స్ నాట్ హ్యాపీ ఒకటి. హీ ఈజ్ ఆల్రెడీ వచ్చింది, నాట్ రాలేదు. నెక్స్ట్ హ్యాపీలో వచ్చింది. సో ఓవరాల్ గా అంటే నీ దగ్గర ఉన్న డేటా ఇదే. ఇంకా సో నీ డిక్షనరీ సైజ్ ఏంటి, వొకాబులరీ సైజ్
1 2 3 4 5 6 7 8 8 ఉంటాయి. 9 లెంత్ వెక్టర్ ఫామ్ అవుతుంది. 9. ఓకే, ఫస్ట్ వన్ లో ఏంటిది, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. మేరీ ఉంది, ఓకేనా? ఓకే. సో ఈ మొత్తం స్టేట్మెంట్ రిప్రజెంట్ చేయడానికి నేను ఎంత లెంత్ వెక్టర్ వాడినా, మొత్తం నెక్స్ట్ స్టేట్మెంట్ మొత్తానికి కలిపి 9 లెంత్ వెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇంకా పెద్ద స్టేట్మెంట్ వచ్చినా కానీ దానికి ఏం చేస్తా, సేమ్ 9 లెంత్ వెక్టర్ తోనే ఎన్కోడ్ చేస్తా. ఇది ట్రెడిషనల్ టెక్నిక్. RNNs లో అట్లా కాదు. RNNs లో ఏంటి అంటే ఫస్ట్ సెంటెన్స్ కాబట్టి 5 into 9 లెంత్ వెక్టర్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఓకే, అర్థమైందా? ఎక్కడైనా అర్థం కాకుండా చెప్పండి. RNNs కన్ఫ్యూజన్ ఉంటది, నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రాలేదు. అట్లా ఒకసారి చెప్పుకోండి మళ్ళీ. సో నార్మల్ టెక్నిక్ అయితే ఏంటి, నార్మల్ టెక్నిక్ అయితే ఏంటి, కంప్లీట్ సెంటెన్స్ ని రాస్తలేదు, కలర్ తీసుకుంటా, రెడ్ తీసుకో. ఓకే, ఈ కంప్లీట్ సెంటెన్స్ ని మనం 9 లెంత్ ఉండే వెక్టర్స్, అంటే 9 యూనిక్ వర్డ్స్ ఉన్నాయి డిక్షనరీలో. కాబట్టి అంటే డిక్షనరీ ఎప్పుడు వస్తుంది మనకి, ట్రైనింగ్ టైంలో డిక్షనరీ వస్తుంది. ఓకే, 9 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎంటైర్ సెంటెన్స్ 9 డిఫరెంట్ వర్డ్స్ లెంత్ వెక్టర్ తో డిఫరెంట్ చేస్తాం, అంతే కదా? ఓకే, నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూపించాలి నువ్వు. ఇంకొక సెంటెన్స్ వచ్చింది, దాన్ని టెస్ట్ చేయాలన్నా 9 తోనే చూపిస్తావు. ఓకే, హేమంత్. ఓకే ఓకే, ఇప్పుడు ఏదో సమ్ సెంటెన్స్ ఉంది, దీన్ని టెస్ట్ చేయాలి నేను ఇప్పుడు. ఓకే, టెస్ట్ పాస్ చేస్తున్నప్పుడు ఏంటిది, ఈ కంప్లీట్ సెంటెన్స్ కూడా నేను ఏం చేస్తా, 9 లెంత్ వెక్టర్ తోనే చూపిస్తా. అవును, ఓకే, అప్పుడు ఏంటిది, హేమంత్ లేదు, లైక్స్ ఎక్కడో దగ్గర ఉంటది, అక్కడ ఒకటి, యాపిల్స్ ఉంది, యాపిల్ ఒకటి. ఓకే, ఇవన్నీ చూపించేసి నేను మోడల్ కి ఫీడ్ చేస్తా. ఇక్కడ 5 వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 7 వర్డ్స్ ఏవో ఉన్నాయి, బట్ ఓవరాల్ గా నువ్వు 9 లెంత్ లో చూపిస్తావు కాబట్టి 9 లెంత్ లో ఈక్వాలెంట్ ఇది నార్మల్ మెథడ్ లో. ఓకే, బట్ RNNs లో ఏంటి అంటే ఒక్కొక్క వర్డ్ ని ఎన్నైతే యూనిక్ వర్డ్స్ ఉన్నాయో డిక్షనరీలో వాటిలో ఎన్కోడ్ చేస్తాం అనమాట. మేరీ ఉంది కదా, 1 మేరీ ఎక్కడ ఉందో అక్కడ మిగతా అన్ని జీరోస్, మిగతా 8 ఎలిమెంట్స్ జీరోస్ అనమాట. ఈస్ కి కూడా అంతే. ఓకే, హంగ్రీకి అంతే, ఫర్ అంతే, యాపిల్స్ అంతే. సేమ్ అట్లాగే హేమంత్ వచ్చినప్పుడు కూడా హేమంత్ దానికి అంతే, లైక్స్ అంతే, యాపిల్స్ అంతే. సో ఒక్కొక్క దాన్ని 9 తో చూపిస్తాం. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ ఏంటి అంటే సీక్వెన్స్. ఇది RNNs లో ఎందుకోసం ఇది చేస్తున్నాం అంటే సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఏమంటాం, ప్రొటెక్ట్ చేయడానికి, అంటే దాన్ని కూడా ఇన్ఫరెన్స్ తీసుకోవడానికి. 9 లెంత్ వెక్టరే కదా ఇంతకుముందు, అంటే 9 లెంత్. ఇప్పుడు దీనికే మనం ఒక MLP డిజైన్ చేసినాం అనుకుందాం, ఇదే దానికి నార్మల్ గా. అప్పుడు ఏంటి, ఏదో ఒక MLP తీసుకుంటాం, ఇది సమ్ న్యూరల్ నెట్వర్క్ వదిలేసి, దానికి ఎన్ని ఇన్పుట్ వెళ్తుంది, 9 ఇన్పుట్స్ వెళ్తాయి మన దగ్గర నుంచి. అంటే 9 లెంత్ ఉండే ఇన్పుట్ ఒకటి వెళ్తుంది, ఇన్పుట్ న్యూరల్ నెట్వర్క్, దీనికి సంబంధించి అవుట్పుట్ వస్తుంది. అంటే నార్మల్ మెథడ్ అయితే ఈ సెంటెన్స్ మొత్తం 9 లో ఎన్కోడ్ చేసినావు కదా, ఇది కూడా 9 లో ఎన్కోడ్ చేసినావు, బట్ ఎక్కడ కూడా సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ కన్స్ట్రక్ట్ చేయలేదు. ఓకే, ఓకేనా? ఓకే, ఇప్పుడు దీన్ని RNNs లో చూపించడానికి ఒక్కొక్క వర్డ్ ని 9 లెంత్ పెడుతున్నావు కదా. హేమంత్ లైక్స్ యాపిల్. ఓకే, సో హేమంత్ కి 9 లెంత్. సో సేమ్ న్యూరల్ నెట్వర్క్, అదే న్యూరల్ నెట్వర్క్ ఇంతకు ముందు ఉన్న దానికి ఫస్ట్ హేమంత్ ని పాస్ చేస్తావు, ఒక అవుట్పుట్ వస్తుంది. హేమంత్ ని నార్మల్ గా అయితే ఎన్ని ఇన్పుట్స్ కావాలి ఈ న్యూరల్ నెట్వర్క్ పనిచేయాలంటే? 9 ఇన్పుట్స్ కదా. ఎందుకు 9 ఒక యాప్ ఉంది కాబట్టి, 9 మీద నువ్వు డిజైన్ చేసిన ట్రైనింగ్ కాబట్టి 9 కావాలి.
సో అప్పుడు ఏం చేస్తున్నాను నేను సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి హేమంత్ 9తో ఎన్కోడ్ చేసి ఒక ఇన్పుట్ పాస్ చేస్తున్నాను, అది 9 లెంత్, ఒక అవుట్పుట్ వస్తుంది. లైక్స్ ని కూడా మళ్ళీ 9తో ప్రాసెస్ చేసి నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ లైక్స్ పంపిస్తున్నాం, నెక్స్ట్ యాప్ సెండ్ చేస్తున్నాం. ఓకే అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఇదే కాదు ఇంకొంది RNN ఉంటే ఇన్పుట్ ఎట్లా సెండ్ చేస్తాం చెప్తున్నా, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్, క్లియర్. నో డౌట్స్, ఓకే. సో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ స్ట్రక్చర్ ఏంటి అంటే సమ్ న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేస్తాం. ఓకే కరెక్ట్ గా ఈ ఇన్స్టాన్స్ లో నేను ఒక వర్డ్ 1 మాట్లాడినా నేను. ఓకే దాన్ని సెండ్ చేస్తాం అనమాట. ఓకే వర్డ్ 1 సెండ్ చేస్తున్న ఈ న్యూరల్ నెట్వర్క్స్ అంటే దీనికి అసోసియేట్ అయ్యి సమ్ వెయిట్స్ ఉంటాయి కదా, మొత్తం వెళ్తుంది న్యూరల్ నెట్వర్క్ అంటే. ఆ వెయిట్స్ అన్నిటితో సమ్ న్యూరల్ నెట్వర్క్ ఉంది దీంట్లో. వీటిలోకి పాస్ చేసినప్పుడు నాకు ఒక అవుట్పుట్ వస్తుంది O1. వర్డ్ 1 పాస్ చేసినప్పుడు ఒక అవుట్పుట్ O1 వచ్చింది. ఓకే నేను ఇంకో వర్డ్ మాట్లాడినా, అప్పుడు ఏం చేస్తా, వర్డ్ 2 పాస్ చేయాలి నేను ఇక్కడ. వర్డ్ 2 పాస్ చేస్తే అవుట్పుట్ 2 వస్తుంది, అంటే ఆ వర్డ్ కి కరెస్పాండింగ్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా. సో సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం, O1 కదా, ఇంతకు ముందు వచ్చింది ఏది అవుట్పుట్ అవుతుందో దాన్ని ఇక్కడ పాస్ చేస్తాం O1. O1 కూడా పాస్ చేసిన కాబట్టి ఇక్కడ ఒక వెయిట్స్ W'. ఓకే నెక్స్ట్ వర్డ్ 3 పాస్ చేస్తున్నాను అనుకో, వర్డ్ 2 పాస్ చేసినప్పుడు అవుట్పుట్ 2 దేని మీద డిపెండెంట్? వర్డ్ 2 మీద. అండ్ అవుట్పుట్ 1 ఎట్లా వచ్చింది? వర్డ్ 1 నుంచి. ఓకే ఓకే ఇప్పుడు వర్డ్ 3 సెండ్ చేస్తున్నా, అప్పుడు అవుట్పుట్ 3 వస్తుంది. అవుట్పుట్ 3 రావాలంటే దేని మీద? O2 మీద W3 అంటే W3 మీద ఇంకా O2 మీద డిపెండెంట్. O2 దేని మీద డిపెండెంట్? W2 అండ్ W1. ఓకే క్లియరా? ఏమన్నా డౌటా? క్లియర్, నో డౌట్. ఇవి ఒక వెయిట్స్ వదిలే. ఎందుకు నువ్వు ఒక న్యూరల్ నెట్వర్క్ లోకి నువ్వు ఇన్పుట్స్ పాస్ చేస్తున్నావు అంటే వాటికి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్స్ ఉంటాయి కదా వాటికి. న్యూరల్ నెట్వర్క్ గుర్తుందా? మర్చిపోయినా? గుర్తుంది. ఓకే ఇవి ఇన్పుట్స్ కదా, ఇవి వెళ్తున్నాయంటే వీటి అసోసియేట్ అయ్యి వెయిట్స్ ఉన్నాయి కదా. అవునుకండి, అర్థమైంది. ఈ లోపల వెయిట్స్ వదిలే, ఈ వెయిట్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఒక ఇన్పుట్ వెళ్తుంది అంటే దీనికి ఒక వెయిట్స్ ఉన్నాయి. వేరే ఇంకొక ఇన్పుట్ పాస్ చేస్తున్నాం అంటే దానికి ఒక వెయిట్స్ ఉంటాయి కదా. ఓకే అదే ఇదన్నమాట. మళ్ళీ 2 ఇన్పుట్స్ ఎక్కడ వచ్చినాయని కన్ఫ్యూజ్ అవ్వకు, అది చెప్తా లోపలిది. ఓకే సో ఇప్పుడు నేను సపోజ్ నేను మాట్లాడినప్పుడు 3 వర్డ్స్ ఉన్నాయి అనుకో, అంటే ఏంటిది 3 టైమ్స్ రన్ అవుతుంది. లాస్ట్ కి వచ్చిన అవుట్పుట్ తీసుకెళ్లి సమ్ సాఫ్ట్వేర్ లేయర్ కి ఇచ్చేస్తే నాకు అవుట్పుట్ వస్తుంది. ఏంటిది అనేది? ఓకే ఎస్ ఆర్ నో అని అనుకుందాం. ఓకే ఇప్పుడు 300 వర్డ్స్ నేను మాట్లాడినా కానీ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంటది కదా. వర్డ్ 4 అంటే ఇక్కడ ఏం చేయాలి? అవుట్పుట్ 3 కూడా సెండ్ చేయాలి, అప్పుడు అవుట్పుట్ 4 వస్తుంది. 5th వర్డ్ కి అవుట్పుట్ 4, 5th వర్డ్ 2 కలపాలి, 5th అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే నువ్వు అంటే ఏ లెంత్ లో ఉన్నా గానీ నువ్వు అవుట్పుట్ తెచ్చుకోగలుగుతున్నావా లేదా? తెచ్చుకోగలుగుతున్నా. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? క్లియర్. ఒకసారి కనుక్కుందాం. ఓకే సైజ్ ఎక్కువ అవుతుంది కాకరంది. సైజ్ ఎక్కువ అవుతుంది ఇంకే, కానీ నాకు అది కావాల్సిందే కదా. నాకు ఆ ట్రాన్స్లేషన్ అవ్వాలి అంటే నాకు ఇది ఇంకా అది నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంక ఇది ఒకటే ఉంది. ఓకే స్పార్స్ డేటా కూడా ఎక్కువ అవుతుంది కాకరంది. స్పార్స్ డేటా కూడా ఎక్కువ అవుతుంది ఇంకే. వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి మళ్ళీ కొంచెం LSTMs GRUs కి వెళ్తాం అనమాట దీంట్లో వేరియంట్స్. ఓకే స్పార్స్ డేటా అంత ఎక్కువగా కన్సిడర్ చేయము ఇంక, మనకు అవసరం లేదు. ఓకే చెప్తాం. సో ఫస్ట్ అయితే ఈ బ్లాక్ అర్థం కావాలంతే. ఈ బ్లాక్ ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ బ్లాక్. న్యూరల్ నెట్వర్క్ కి కరెంట్ ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం. ఓకే కరెంట్ ఇన్పుట్ ఇస్తాం, పాస్ట్ అవుట్పుట్ ఇస్తాం. పాస్ట్ అవుట్పుట్, కరెంట్ ఇన్పుట్.
ఓకే, దీంతోనే కరెంట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే, ఇది స్ట్రక్చర్ RNNది. ఇంకొంచెం నీట్గా విజువలైజ్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ సెండ్ చేసిన, అప్పుడు నాకు ఏమొచ్చింది, అవుట్పుట్ 1 వచ్చింది. ఓకే, ఈ అవుట్పుట్ 1ని నేనేం చేస్తున్నా, నెక్స్ట్ దానికి ఇన్పుట్, దానికి వర్డ్ 2 ఇస్తున్నా. సెకండ్ వర్డ్ మాట్లాడింది ఇస్తున్నా. సెకండ్ వర్డ్ మాట్లాడింది ప్లస్ ప్రీవియస్ వర్డ్ అవుట్పుట్ 2 ఇస్తే అవుట్పుట్ 2 వస్తుంది. ఓకే, థర్డ్ వర్డ్ మాట్లాడినా, థర్డ్ వర్డ్ అవుట్పుట్ 2 ఇస్తే నాకు అవుట్పుట్ 3 వస్తుంది. ఇట్లా నేను 500 వర్డ్స్ మాట్లాడినా అనుకుందాం. 500 వర్డ్ అప్పుడు ఏం అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ 499 దీనికి వెళ్తుంది, అప్పుడు అవుట్పుట్ 500 వస్తుంది. ఓకే, ఇవన్నిటిని కలిపి ఈ లాస్ట్ అవుట్పుట్ని సమ్ సాఫ్ట్ మ్యాక్స్ లేయర్కి ఇస్తే నాకు ఒక అవుట్పుట్ వస్తుంది, వై, పాజిటివ్ నెగిటివ్ అని. అంటే నువ్వు ఇచ్చే రివ్యూలో సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంచుకొని నువ్వు పాస్ చేసిన వర్డ్స్ అన్నిట్లో అన్ని వర్డ్స్ని కన్సిడర్ చేస్తే నీకు లాస్ట్కి రివ్యూ వస్తుంది, ఎస్ ఆర్ నో. ఓకే ఓకే, ఇది రికరెంట్ ఆర్ఎన్ఎన్ టైప్ అనమాట. ఇది 500 వర్డ్స్కి ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్ మాట్లాడిన సెంటెన్స్లో సపోజ్ 3 వర్డ్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ వరకు అయిపోతుంది, దీనికి సాఫ్ట్ మ్యాక్స్ పెడతాం, అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే, సో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ క్వశ్చన్స్ ఇన్ని. రికరెంట్ న్యూరల్ నెట్వర్క్లో ఓకే, ఎన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి? కరెంట్ న్యూరల్ నెట్వర్క్లో ఎన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయని చెప్పాలి అంటే అందరికి క్వశ్చన్. ఓకే, ఒకటే కదా క్రాంతి. ఓకే, వెంకీ ఆన్సర్ ఒకటి, 1. యా, నెక్స్ట్. అంటే అట్లా చాలా ఉంటాయి కానీ పెట్టుకుంటూ వెళ్తే టైంతో డిపెండ్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి? అంటే ఒక ఇప్పుడు ఈ కేసులో తీసుకోవాలా మామూలుగా? సరే, నేను ఇక్కడ చెప్పినంత వరకే చెప్పు. 5 ఉన్నాయి అంతే. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, 3 ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు వాడు మాట్లాడినప్పుడు 500 వర్డ్స్ మాట్లాడింది, దాని ఈక్వాలెంట్ జనరేట్ చేసినాం. నెక్స్ట్ టైంకి 3 వర్డ్స్ మాట్లాడింది, దాని ఈక్వాలెంట్ జనరేట్ చేసినాం. ఓకే, సో ఎన్ని న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి? అరే గెస్ అంతే. ఓకే, వెంకీ 1 చెప్పాడు ఆన్సర్. ఇంకా నేనైతే టైంతో వేరైతే అనుకుంటున్నాను అంతే. మాట్లాడినప్పుడల్లా ఒకటి న్యూరల్ నెట్వర్క్ అట్లా వస్తుంది, అట్లా అని అనుకుంటున్నాను. ఓకే ఓకే, ఎన్ని న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నావు? చెప్పలేదు అంతే, టైంతో డిపెండ్ అయితే ఎన్ని న్యూరల్ నెట్వర్క్స్ అని నేను అనుకుంటున్నాను. ఓకే చిన్ని, నీ ఆన్సర్ ఓకే. ఇంకా 1. ఓకే, అక్షరం. 1. ఓకే, సో 1 చిన్ని కరెక్ట్ ఆన్సర్. ఉండేది ఒకటే బాక్స్. ఓకే, ఫైనల్లో ఇది ఒకటే అంతే వీళ్ళు. ఇది ఒకటే బాక్స్ కదా, మరి మిగతా ఈ బాక్స్ కి ఏం చేస్తున్నా, ఫస్ట్ W1 ఇన్పుట్ ఇస్తున్నా, వర్డ్ 1, అవుట్పుట్ 1 వచ్చింది. ఈ అవుట్పుట్ 1 సేవ్ చేసుకుంటా, మళ్ళీ ఇదే బాక్స్ కి అవుట్పుట్ 1 ఇస్తా, W2 ఇస్తా. టైం తో పాటు, అంటే ఫస్ట్ వర్డ్ మాట్లాడగానే ఫస్ట్ వెళ్ళిపోతుంది, సెకండ్ వర్డ్ మాట్లాడగానే సెకండ్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేనే 10 వర్డ్స్ మాట్లాడిన అనుకో, అన్ని వర్డ్స్ సేమ్ టైంకి వస్తే డిఫరెన్స్ ఉంటుందా టైంలో? డిఫరెన్స్ ఉంటుంది టైంలో. ఓకే, టైంలో డిఫరెన్స్ ఉంటేనే నువ్వు ఆ వర్డ్ ఈ వర్డ్ సపరేట్ చేసి వినగలుగుతున్నావు కదా. అవును, అది చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అయినా కానీ టైంలో డిఫరెన్స్ ఉంది కదా, ఫస్ట్ వర్డ్ కి సెకండ్ వర్డ్ కి. ఓకే, సో ఫస్ట్ వర్డ్ వెళ్ళింది ఒకటే యూనిట్ కి వెళ్తుంది, అప్పుడు అవుట్పుట్ రాగానే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నెక్స్ట్ వర్డ్ అదే యూనిట్ కి ఇన్పుట్ కి వెళ్తుంది. ఓకే, సో రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఒకటే న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది, స్ట్రక్చర్ ఒకటే. అది ఎన్ని టైమ్స్ దాంట్లోకి ఇన్పుట్స్ వెళ్తాయి, ఎన్ని టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది అనేది. ఓకే ఓకే, అనేది మన టాస్క్. ఓకే, ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దట్ సెంటెన్స్ అంతే. ఓకే ఓకే, సేమ్ దాంట్లోకి వర్డ్ 1 వెళ్తుంది, అవుట్పుట్ 1 వస్తుంది, ఈ అవుట్పుట్ 1 సేవ్ అవుతుంది. వర్డ్ 2 వెళ్ళేటప్పుడు ఇదే అవుట్పుట్ 1 ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది మోడల్లోకి, అవుట్పుట్ 2 వస్తుంది, వెళ్ళిపోతుంది కదా మోడల్లోకి మళ్ళీ. ఓకే, ఇంకొంచెం ఎక్కడ సేవ్ అవుతుంది క్రాంతి? ఏది వెంకి? అదే మెమరీలోనే వెంకి.
అయితే అది ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం లెంత్ మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ వస్తుంది అక్కడ అంతే. అవుట్పుట్ వస్తుంది అంతే. కానీ లెంత్ ఎక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది అక్కడ అంతే. కొంచెం టైం పడుతుంది వెంకి, బట్ అది నువ్వు ఎంత ఆప్టిమైజ్డ్ నీ న్యూరల్ నెట్వర్క్ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. అంటే లోపల ఉన్న న్యూరల్ నెట్వర్క్ డెప్త్ ఎక్కువ ఉంది అనుకుందాం, అప్పుడు ఎక్కువ టైం పడుతుంది. ఓకే ఓకే, దీంట్లో కూడా ఇప్పుడు ఏంటి స్పీచ్ ట్రాన్స్లేషన్ ఉందనుకో వెంకి, అంటే ఏంటిది ఒక్కొక్క వర్డ్ కి సంబంధించి నీకు అవుట్పుట్ రావాలి కదా. ఇప్పుడు నార్మల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడిన ఒక సెంటెన్స్ సెంటెన్స్ తీసుకొని నువ్వు తెలుగులో కన్వర్ట్ చేయాలనుకో, ఒక చిన్న సెంటెన్స్ చెప్పు. చిన్న ఇంగ్లీష్లో తెలుగులోనా? ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లోనా? అలా తెలుగులో చెప్పు. నేను పొద్దునే లేస్తాను. ఓకే, నేను పొద్దునే. ఓకే, నేను అంటే ఫస్ట్ వర్డ్ వైజ్ గా నువ్వు అవుట్పుట్ తీసుకున్నావు అనుకో, నేను అంటే ఏమొస్తుంది? ఐ ఆర్ యామ్. ఓకే ఓకే, పొద్దున్నే మార్నింగ్. ఓకే, మార్నింగ్ లేస్తానండి, వేకప్. ఓకే, సో వేకప్ వేక్సప్. ఓకే, ఇట్లా వచ్చింది ఐఎమ్ మార్నింగ్ వేక్సప్. మీనింగ్ లేదు కదా, వర్డ్ కి ఈక్వాలెంట్ గా వచ్చింది దాన్ని. ఇది నార్మల్ NLP లో పాస్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, నేను తర్వాత వచ్చిన అవుట్పుట్ ఐఎమ్ కదా, దీన్ని కూడా కన్సిడర్ చేస్తున్నాం. అప్పుడే నువ్వు అవుట్పుట్ ఇవ్వట్లేదు, దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ పొద్దున్న అనే దానికి మార్నింగ్ వచ్చింది, దీనికి కూడా సంబంధించి వెయిట్స్ ఉంటాయి. నెక్స్ట్ దానికి ఉంటుంది, ఈ మొత్తం కలిపి లాస్ట్ కి నీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, అట్లా సమ్ ఏదో వస్తుంది చిన్న, దానికి ఇంకా చాలా ఆల్టరేషన్స్ ఉంటాయి. నువ్వు అన్నట్టుగా సెంటెన్స్ వైజ్ గా గ్రామాటికల్ గా అంతా కరెక్ట్ చేయాలంటే ఇంకా చాలా ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. లేదా ప్యారలల్ ఇంకొకటి కూడా తీసుకోవచ్చు. అంటే వాడు మాట్లాడుతుంటే నీకు ఒక వర్డ్ సపోజ్ నేను అని మాట్లాడగానే నీ దాంట్లో ఐఎమ్ డిస్ప్లే అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ పొద్దున్న అనగానే ఇంకొక వర్డ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వర్డ్ మాట్లాడగానే ఇంకొక డిస్ప్లే అవుతుంది. బట్ ఇవన్నీ చేంజ్ అవుతూ కూడా ఉంటాయి, ఎందుకంటే ఒకదాని మీద ఒక డిపెండెంట్ కదా. అంటే వాడు మాట్లాడుతున్న కొద్దీ నీ అక్కడ వర్డ్ వెళ్తున్న కొద్దీ నీ సెంటెన్స్ చేంజ్ అవుతూ వస్తుంది. లాస్ట్ కి మాట్లాడడం ఆపగానే ఫైనల్ సెంటెన్స్ వస్తుంది. ఓకే ఓకే. సో RNNs లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అంటే మెనీ ఇన్పుట్స్ నుంచి ఒకటే అవుట్పుట్, మెనీ టు మెనీ అవుట్పుట్, అంటే వచ్చిన ప్రతి వర్డ్ కి అవుట్పుట్ ఇవ్వాలి, లేదా 1 to many అవుట్పుట్స్. ఓకే, 1 to 1. ఓకే, ఇవన్నీ RNNs లో సబ్ పార్ట్స్. బట్ బేసిక్ RNN అర్థమైందా? RNN లో 1 యూనిట్ ఉంటుంది. ఈ 1 యూనిట్ రిపీట్ అవుతా ఉంటుంది ప్రతిసారి. నీకు ఎన్ని వర్డ్స్ వస్తే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ 1 యూనిట్ కూడా ఏంటి, ఫస్ట్ మనం తీసుకున్న MLP నెట్వర్క్ ఉంది కదా, 9 ఇన్పుట్స్ తీసుకునేది, దానికి ఒక అవుట్పుట్ వస్తుంది. అదే నెట్వర్క్ వాడుతావు నువ్వు. MLP లో అయితే ఏంటి, 500 వర్డ్స్ రాగానే నీకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అట్లా కాదు కదా, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇన్పుట్ ఇస్తున్నాం అనుకో. ఓకే, చిన్న చిన్న బట్ అదే ఆర్కిటెక్చర్ కదా. ఇది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, అంటే రిపీటింగ్ స్ట్రక్చర్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవా? ఓకే, ఓకే. సో ఒక రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ తీసుకుందాము. దీనికి ఇక్కడ వెయిట్స్ ఇది W అనుకుందాము, ప్రీవియస్ నుంచి వచ్చే W' వెయిట్స్ అనుకుందాం. అంటే ఆ పర్టికులర్ లింక్ కి సంబంధించి W' వెయిట్స్. ఓకే, దీని లోపల ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్. ఈ న్యూరల్ నెట్వర్క్ అంటే సమ్ ఫంక్షన్ లోకి పాస్ అవుతుంది. న్యూరల్ నెట్వర్క్ లోకి పాస్ అవుతుంది అంటే సమ్ ఫంక్షన్ లోకి పాస్ అయినట్టే కదా. ఆ న్యూరల్ నెట్వర్క్ లో తీసుకున్న అలైన్మెంట్ బట్టి ఒక్కొక్కటి వస్తుంది. సో దీనికి ఇచ్చేది ఏంటిది, ఇన్పుట్ వర్డ్స్ కదా. XI అనే వర్డ్ ఇస్తున్నాం. ఓకే, XI అది కూడా ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ అనడానికి X1 లో ఫస్ట్ వర్డ్, X1 లో సెకండ్ వర్డ్, అంటే ఫస్ట్ సెంటెన్స్ లో సెకండ్ వర్డ్, అట్లా దానికి XIJ అనుకుందాం. ఓకే, XIJ కి కరెస్పాండింగ్ ఏమొస్తుంది అవుట్పుట్? దాని ప్రీవియస్ అవుట్పుట్ వస్తుంది. J-1 అవుట్పుట్. ప్రీవియస్ X అంటే ఫస్ట్ సెంటెన్స్ అంటే X1. సెంటెన్స్ అయితే హేమంత్ లైక్స్ యాపిల్ అనుకుంటే హేమంత్ అనేది ఫస్ట్ వర్డ్ X11. X11 ఎందుకు నేను ఇట్లా చూపిస్తున్నా అంటే హేమంత్ అనేది కూడా ఒక వెక్టర్ కదా, అందుకని X11.
ఓకే, లైక్స్ యాపిల్ కదా, లైక్స్ అనేది x1, లైక్స్ అనే వర్డ్ సెకండ్ వర్డ్, ఎక్స్ ఫస్ట్ సెంటెన్స్ లో సెకండ్ వర్డ్, లైక్స్ కూడా 9 వర్డ్స్, 9 వెక్టర్ కదా. ఓకే x13 అంటే ఫస్ట్ సెంటెన్స్ లో థర్డ్ వర్డ్ అనమాట అట్లా. ఓకే ఓకే సో ఇది వచ్చినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఓ ఐజే వస్తుంది. ఓకే ఓకే సో ఐజే లేదా ఐ తీసేసి, ఐ కూడా అవసరం లేదు, సెంటెన్స్ కి అయితే అవసరం కానీ దీనికి అవసరం లేదు. ఓకే సో ఇప్పుడు ఈ అవుట్పుట్ జే అనేది ఎట్లా వస్తుంది మనకి, ఈ ఫంక్షన్ లోకి పాస్ అవుతుంది. ఫంక్షన్ లోకి ఏం పాస్ అవుతుంది, డబ్ల్యూ ట్రాన్స్పోజ్ ఎక్స్ఐజేనే కదా, డబ్ల్యూ డాట్ ఎక్స్ఐజే. ఓకే డబ్ల్యూ టైమ్స్ ఎక్స్ఐజే, డబ్ల్యూ డాట్ ఎక్స్ఐజే. ఓకే ప్లస్ ఇంకొకటి కూడా ఏం పాస్ అవుతుంది, డబ్ల్యూ డాష్ ఇది ఓజే. ఓజే ఒకటి, అవును ఇది కూడా ప్రీవియస్ కూడా పాస్ అవుతుంది. కొంచెం తేడా నోటేషన్ ఏం లేదు. టెస్టింగ్ టైంలోనే చూద్దాం నోటేషన్, అప్పుడు సింపుల్ ఉంటుంది. ఎక్స్ nth వర్డ్ పాస్ చేస్తున్నాను. ఓకే ఎక్స్ nth వర్డ్ పాస్ చేస్తే నీకు ఏమొస్తుంది, ఓ అవుట్పుట్ n రావాలి. అవుట్పుట్ n రావాలంటే ON-1 ఉండాలి. ఓకే ఓకే సో అవుట్పుట్ n దేని మీద డిపెండెంట్, ఫంక్షన్ ఆఫ్ కరెంట్ nth వర్డ్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్స్ w. ఓకే ఓకే ప్లస్ ఇంకా ప్రీవియస్ అవుట్పుట్ w డాష్. ఓకే ఎస్ ప్రీవియస్ అవుట్పుట్ కూడా ఫీడ్ చేస్తున్నాం కాబట్టి w డాష్ వెయిట్స్ ఉంటాయి అన్నమాట. ఇది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అవుట్పుట్. ఓకే ఓకే ఈ ఫైనల్ గా వచ్చిన అవుట్పుట్ ని నువ్వు ఏం చేస్తావు, ఒక సాఫ్ట్ మ్యాక్స్ లేయర్కో సిగ్మాయిడ్ యూనిట్ కో ఏదో దానికి లాస్ట్ కి సెండ్ చేస్తావు. నాకు ఎన్ని అవుట్పుట్స్ కావాలి, 1 or 0, పాజిటివ్ నెగిటివ్ ఏదో అనుకోవడానికి yi. ఓకే ఓకే 3 వర్డ్స్ ఉంటే O3 దగ్గర వచ్చింది సాఫ్ట్ మ్యాక్స్ పంపిస్తావు అట్లా. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ నో డౌట్స్. నో డౌట్స్ క్లియర్ కాంతే. ఓకే సరే చిన్ని, ఇక్కడే ఆపుదాం. ఓకే కాంతి. ఎందుకంటే ట్రైనింగ్ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది, దాంట్లో ఫార్వర్డ్ ప్రాపగేషన్ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ ఒకసారి చెప్పుకుంటే అయిపోతుంది RNN.